హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్. వీరు మీకు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను ముందుగా 2 కప్పులు నువ్వులు తీసుకున్నానండి. అది నల్ల నువ్వులు తీసుకున్నాను నేను. మీరైతే తెల్ల నువ్వులు కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఆప్షనల్ మీదే. దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నేను ఆల్ మిక్స్డ్ సీడ్స్ని తీసుకుంటున్నాను. దీంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, ముంతమ పప్పు, ఖర్జూరం, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని సైడ్లో చేసుకొని 1 కప్పు వేరుశెనగ గింజలు కూడా తీసుకున్నాను. అంటే మీకు బేసిక్గా నేను చెప్పదలుచుకునేది అంటే మీ పిల్లలు ఏవైతే తినరు, ఇది మా పిల్లోడి తినడు ఈ పప్పు, మా పాప ఇది తినదు అనుకుంటారు, అవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసేసేయండి. అంజీర్ అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వేసి మిక్సీ జార్లో కొట్టుకుందాం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 కప్స్ అలవకుండేది నేను దీంట్లో వేసి 2 యాలక్కులు కూడా వేసి స్మెల్ కోసం దీన్ని పొడి చేస్తున్నాను. నేను దీంట్లో ఫైన్ పౌడర్ చేస్తానండి. కొంచెం కూడా లడ్డులో ఏది ఉంది అనేది తెలియకుండా ఫైన్ పౌడర్ చేస్తాను. అదే మదర్స్ టెక్నిక్. ఎట్లా ఒకటి వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఇది ఫాలో అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను 1/2 కప్ జాగ్రీ కూడా వేస్తున్నాను. అది మీ షుగర్ కంటెంట్ని బట్టి మేము ఎక్కువ తీసుకోం కాబట్టి తీపు నేను 1/2 కప్పే వేస్తున్నాను. దీన్ని మళ్ళీ మిక్సీ ఒకసారి పట్టేసుకుందాం. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే బాగా సీడ్స్ తీసేసిన ఎండు ద్రాక్షలు కూడా ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను. ఎండు ద్రాక్షలు కాదు, ఎండు ఖర్జూరం కూడా కాదు, నార్మల్ ఖర్జూరం వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఇంకొంచెం సేపు గ్రైండ్ చేస్తామంటే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది నువ్వుల్లో నుంచి. సో దాంతో వంటలు చుట్టుకోవచ్చు. ఇంకా మిగిలిన దాన్ని కూడా వేసి ఇలాగే చేసుకుందాం. ఇప్పుడు అన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, చూడండి ఎంత నీట్గా మిక్స్ అయిపోయింది. నల్లగా ఉందని ఫీల్ అవుద్దండి, ఎందుకంటే నా దగ్గర నల్ల నువ్వులే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అవే వేస్ట్ చేసినాను. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే మీకు లడ్లు తెల్లగా వస్తాయి, ఆప్షన్ మీది. చూడండి ఎంత బాగా నెయ్యి లేకుండానే ఇలా వంటల కోసం. బట్ మా పాపకు నెయ్యి బాగా ఇష్టం. నెయ్యి కూడా పిల్లలకి బోన్స్కి మంచి స్ట్రెంత్ ఇస్తుంది, డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి బాగా కరగబెట్టి దీంట్లో వేసి వంటలు చుట్టుకుందాం. నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు అండి, దీంట్లో మనకేం ప్రాబ్లం లేదు. అట్లనే కేజీ నెయ్యి వేయకండి, వంట చుట్టే అంత దానికి. ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం సాఫ్ట్గా అనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా రౌండ్గా ఉంటుంది. చూడండి దీంట్లో ఏ పప్పు ఏదని తెలుస్తుందో తెలియదు కదా. ఇప్పుడు పిల్లలకైతే తిను అని చెప్పి ఒక గదాయించినట్టు గొమ్మ తింటారు. వాళ్ళకి స్ట్రెంత్, బలం అన్నీ. కొన్నిసార్లు మంచిగా చెప్పినప్పుడు జరిగినప్పుడు కొంచెం బెదిరించైనా చెప్పి పిల్లల దగ్గర తినిపించాలి. సో ఇది మనకి ఈజియెస్ట్ వే అనమాట. లడ్డు కళ్ళు మూసుకొని ఒక నిమిషంలో తిని వేసేస్తారు. సో ఇంతే అండి, దట్ సూపర్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.